గేమ్ చేంజర్ ఫస్ట్ రివ్యూ చూసాం. సో సెకండ్ రివ్యూ కూడా వచ్చేసింది అనమాట. అది కూడా మనకు చిరంజీవి గారు చెప్పడం జరిగింది 2 సార్లు సినిమా చూసిన తర్వాత. సో ఆయన ఇచ్చిన ఎలివేషన్ కి మాత్రం రామ్ చరణ్ కి ఈసారి ఇక్కడ సుకుమార్ చెప్పినట్టు నేషనల్ అవార్డు పక్కా. ఈయన మాత్రం ఎట్లా అంటే నాకు సినిమా ఇంకా మళ్ళీ ఒకసారి చూసినా నాకు బోర్ కొట్టేట్లే, అంత బాగుంది సినిమా అని చెప్పేసి తండ్రి కొడుకు గురించి చెప్తున్నారంటే నేను కొడుకులాగా ఎప్పుడు చూడలే, అసలు నేను నార్మల్గా యాజ్ ఆడియన్గా సినిమా చూసా, అదే నాకు చాలా అంటే చాలా నచ్చింది అనే విధంగా అయితే చెప్పడం జరిగింది. ఇక మోరోవల్ ఈ సినిమా గురించి మాట్లాడితే ఆ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఆంటోనీ రూబిన్ ఆయన చెప్పడం జరిగింది, సుకుమార్ చెప్పారు, రామ్ చరణ్ చెప్పారు, దిల్ రాజు గారు అయితే ఒక ప్రెస్ మీట్లో అక్కడ మాట్లాడుతూ కట్అవుట్ ఓపెనింగ్ దాంట్లో ఇందులో ట్రైలర్ ఉంది, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, నేను అంటే ఇలా రాగా పంపించలేను కదా, మేము కొంచెం ఎఫర్ట్స్ పెట్టి మేము మీకు ఇస్తాము, ఖచ్చితంగా ఇస్తాము, అది మీకు బిగ్గెస్ట్ లాంచ్ ఈవెంట్ అవుతుంది అన్నట్టుగా ఆయన్నేమో అసలు ఈసారి కొడుతున్నా మీరు కారులు ఎగరేసుకోండి. నార్మల్ గా సినిమా రివ్యూ అంటే బాగుంది, బీభత్సం, సూపర్ డూపర్ హిట్ అంటారు, కానీ ఇక్కడ ఫస్ట్ రివ్యూ ఏమో నేషనల్ అవార్డు పక్క, సెకండ్ రివ్యూ ఏమో ఈసారి పక్క సంక్రాంతి కొడుతున్నాం కాలర్ ఎగరేసుకోండి. సో ఈ విధమైన ఇవన్నీ వింటుంటే ఇప్పుడు నార్మల్ ఫ్యాన్స్ కి ఏమనిపించదు, ఒక రామ్ చరణ్ ఫ్యాన్ కి వెళ్ళి అడగండి ఇంత ఎలివేషన్ ఇస్తున్నారండి తట్టుకోగలుగుతామా, జనవరి 10th వరకు తట్టుకోగలుగుతారు, అసలు ఇంకెప్పుడెప్పుడు సినిమా వస్తుంది, ఎప్పుడెప్పుడు చూస్తాము అనే విధంగా ప్రజెంట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. సో ఓవరాల్ గా ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఇది ది బిగ్గెస్ట్ సినిమా అవ్వబోతుంది, శంకర్ మార్క్ కనిపిస్తుంది. మనం ఇన్ని సంవత్సరాలు ఆయన ఒక 2 సినిమాలు ఫ్లాప్ అవ్వంగానే ఆయన వెనకబడిపోయారు అన్నట్టుగా ఎంత మంచి చేసినా ఒక్క చెడు పని చూపిస్తుంది దాన్ని. అక్కడ బాతి 2 అనేది అది కూడా డిజాస్టర్ ఏం కాదు, మనుషులు చూసే విధానం కరెక్ట్ లేదు తప్ప మెసేజ్ మాత్రం ఉంది, ఆ ఎఫెక్ట్ ఏమాత్రం ఉంటది. ఎందుకంటే ఇంకోటి ఆయన రామ్ చరణ్ కాబట్టి ఆయన గ్లోబల్ లెవెల్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, డల్లాస్ లో ఈవెంట్ చేయడం వల్ల అక్కడ కూడా మంచి ప్రమోషన్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాకి ఇంకొక 10 రోజులు అనుకోవచ్చు రౌండ్ ఫిగర్, రేపటి నుంచి పట్టుకుంటే 10 days, ఇంకా పచ్చిగా చెప్పాలి 9 days, 9th నుంచి ఇంకా హడావిడి వేరే లెవెల్. ప్రతి ఒక్క రోజు కూడా ఫ్యాన్స్ మాత్రం పండుగ రోజు ఈగగా వెయిట్ చేస్తుంటారు.